మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావడం లేదు కానీ ఎవరికి వారు ఇండైరెక్ట్ గా ఆ సినిమా గురించి హింట్స్ ఇస్తున్నారు. 3-4 రోజులుగా ప్రియాంక చోప్రా తెలంగాణలో చక్కర్లు కొడుతున్నారు. ఆమె వచ్చింది మహేష్ బాబు సినిమాకు సంబంధించిన డిస్కషన్ కోసమని మీడియా కోడై కూస్తుంది. కానీ ప్రియాంక మాత్రం పెదవి విప్పడం లేదు. చిలుకూరు బాలాజీని దర్శించుకోవడంతో పాటు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటలో విలువైన మహాదేవుని ఆలయంలో పూజలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సింహాన్ని బోనులో బంధించి చేతిలో పాస్పోర్ట్ ను చూపిస్తూ బుల్లి వీడియోను రాజమౌళి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సింహాన్ని క్యాప్చర్ చేశానంటూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ పెట్టారు. మొత్తానికి వీరిద్దరి దోబూచులాటతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇంతకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడో చెప్పండి మహాప్రభు అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జనవరి మాసం డబ్బింగ్ సినిమాతో మొదలై డబ్బింగ్ సినిమాలతో పూర్తవుతుంది. ఈ నెల 1వ తేదీ మలయాళ అనువాద చిత్రం మార్కో విడుదలైంది. ఇప్పుడు జనవరి 31న ఆ 2 అనువాద చిత్రాలు విడుదల కానున్నాయి. ఇవి 2 తమిళ డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. ఇందులో ఒకటి అగాతియా, మరొకటి పొంగల్ కానుకగా తమిళలో విడుదలైన మదగజరాజ. సి సుందర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించిన మదగజరాజా సినిమాలో విశాల్ హీరోగా నటించగా వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించారు. సదా స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సినిమాను జనవరి 31న తెలుగునాట విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. దాదాపు 10 ఆలస్యంగా వచ్చిన మదగజరాజ తమిళంలో మంచి విజయాన్ని సాధించి పొంగల్ విజేతగా నిలిచింది. మరి తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ దిల్సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ నువ్వే కావాలి. దీనికి సురేష్ బన్నీశెట్టి లిరిక్స్ అందించగా భార్గవ్ రవాడా డైరెక్షన్, ఎడిటింగ్, డిఓపి బాధ్యతలు నెరవేర్చారు. ఈ పాటకు మనీష్ కుమార్ స్వరాలు సమకూర్చి పాడగా వైషుమాయ ఫిమేల్ వాయిస్ ఇచ్చారు. యూరప్లోని బార్సిలోనా, మెక్సికో, పారిస్ వంటి కలర్ఫుల్ లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు సోహెల్, నోయల్, రాహుల్, సిప్లీగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హన్మంత్, గీతూ రాయల్ తదితరులు హాజరై మహబూబ్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ బమ్రెడ్డి కుమార్తె సుకృతి రేణి బమ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులను అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రిలీజ్ చేశారు మేకర్స్. లీడ్ రోల్గా పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీంను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేకంగా అభినందించారు. రామ్ చరణ్, ఉపాసనాలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భానుప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మైత్ సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలు హీరోయిన్స్ పరిచయమై అగ్రశ్రేణిలో ఉన్నారు. తాజాగా 2025 క్యాలెండర్ను 12 మంది స్టార్స్తో శుక్రవారం గ్రాండ్గా లాంచ్ చేశారు. శ్రియా శరణ్, కేథరిన్ తెరెస్సా, కాజల్ అగర్వాల్, మాలవికా శర్మ, ఐశ్వర్య కృష్ణ, ఉషిత కొల్లాపు, వినాలి భట్నాగర్, రియా సచ్దేవ్, కనికా మాన్, పలక్ అగర్వాల్తో ఈ క్యాలెండర్ను ఆవిష్కరింపచేశారు. మనోజ్ కుమార్ కటోకర్తో పాటు ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, దర్శకురాలు కరుణాకుమార్, సుజనారావు ముఖ్య అతిథులుగా హాజరై విశేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా మై సౌత్ దియా క్యాలెండర్ ఫౌండర్, ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ మాట్లాడుతూ 12 మంది హీరోయిన్స్తో కూడిన క్యాలెండర్ అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.